గురించి. అనిల్ సార్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయనకి నేను ఎప్పుడు కొరికి నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్, నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు. అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళగా సెట్లో ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను. అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, బాగా సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు విక్టరీ వెంకటేష్ బాబు గారికి, అనిల్ రావుపూడి గారికి, దిల్ రాజు గారికి, శిరీష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు. కృతజ్ఞత ఎందుకంటే మా స్థాయి నటుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి మా కొత్త స్థాయి క్రియేట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్. సార్ ఒక్క నిమిషం F2 మూవీ దగ్గరికి వెళ్తాను సార్. నేను ఒక్క నిమిషం సార్, ఎక్కువ వెళ్ళను సార్. ఒకే నిమిషం. F2 సినిమాలో నాకు వెంకటేష్ బాబు గారికి, తమన్నా గారికి పెళ్లి చేసి ఒక సీక్వెన్స్ ఇచ్చారు అనిల్ రావుపూడి గారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి నా వేషం కూడా హిట్ అయ్యి ఉన్న ఉద్యోగం పోయింది సార్. ఆ దెబ్బకి కలెక్టర్ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చాను పెట్టించుకుని పెద్ద యాక్టర్ అయిపోదాం. పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు, చిన్న సినిమాల్లో పెద్ద వేషాలు. సాగుతోంది భయం వేసేస్తుంది. మా ఆవిడ అడుగుతుంది, అదే F2 పట్టుకుని పోయావు ఏమైంది జీవితం. సో ఈ భయంలో భాగంగా నేను నటించిన ప్రతి సినిమాకి వెళ్తాను, ప్రతి సినిమాకి. ఆ ఇంటర్వెల్లో ఎవరైనా గుర్తుపడతాడేమో ఆశతోటి ఆ ఇంటర్వెల్లో బయటకు వచ్చి థమ్స్అప్ తాగుతాను సార్. ఫస్ట్ అయిపోతుంది, ఒక్కడు కూడా గుర్తుపట్టడు. తర్వాత లిమ్కా, స్ప్రైటు, కాఫీ, టీ అన్నీ అయిపోతాయి. ఈ లోపల ఇంటర్వెల్ బెల్ అవుతుంది, అందరూ నన్ను తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఒక్కడు కూడా పట్టించుకోడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఓ రోజు జరిగింది సార్, పక్క సీట్లో ఒకడు కూర్చున్నాడు. ఎప్పుడూ పట్టించుకోవట్లేదు, 2-3 ఏళ్ళు అయిపోయింది, అందరూ కలెక్టర్లు అయిపోయారు, జీవితం ఇలా అయిపోయిందని భయం వేస్తుంది. కరెక్ట్గా వాడు నాకేసి చూసి, సార్ మీరు కమాన్ అంటున్నాను, నేను గుర్తుపట్టేశాడేమో అని. చాలా బాగుంటుంది సార్ అన్నాడు. ఇదేంటి మన సినిమాలో ఆ పప్పా పాండే గారు ఆ జార్జ్ యాంటనీ తొడమి చేసినట్టు వేస్తాడమని భయం వేసి నేను పక్క సీటుకి వెళ్ళి సర్దు కూర్చున్నాను సార్. ఇది నా ఇంటర్వ్యూల అనుభవం. అయితే మొన్న నేను నారాయణ గారు అమలాపురంలో ఈ సినిమాకి వెళ్ళాం. 552 మంది ఉన్నారు. నారాయణ గారు రచయితను గుర్తుపట్టరు పెద్దగా. నేను ఆయన పాపం రాసినదేలే ఆయన తోసుకుంటూ నన్ను నా దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు సార్. నేను చెప్పాల్సి వచ్చింది, ఈయన నారాయణ గారు రచయిత, మన ఊరేం చెప్పాల్సి వచ్చింది. సో 400-500 సెల్ఫీలు ఇచ్చిన ఈ సినిమా స్టామినా అది. గత చిత్రాల్లో హాస్యం చాలామందికి ఆశ్రయం కల్పించింది. ఈ తరంలో హాస్యానికే ఆశ్రయం కల్పించినటువంటి దర్శకుల్లో అనిల్ రావుపూడి గారు ఒకరు. అటువంటి మనిషితో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన బాగుండాలి. నువ్వు నన్ను వచ్చే సినిమాలో వెంకటేష్ గారు చెప్పినట్టు అనిల్ గారు బాగుండాలి, బాగుంటారు కూడా. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు దిల్రాజు గారికి, శిరీష్ గారికి నా యొక్క ధన్యవాదాలు. సంక్రాంతి పండగ అయిపోయినా సరే ఇంకా మా సంక్రాంతి వస్తున్నాం సినిమా పండగలు జరుపుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యుఎస్లో కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయినందుకు, ఇందులో పాట అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇందులో అవకాశం ఇచ్చిన మా అనిల్ రావుపూడి గారికి, సపోర్ట్ చేసిన మా వెంకటేష్ గారికి, మా దిల్రాజ్ అన్న గారికి, శిరీష్ గారికి, హోల్ క్రూకి, మా కో ఆర్టిస్టులందరికీ ఆల్ ద బెస్ట్ అండి. హోల్ టీం అందరికీ, ఇంత సక్సెస్ అయిన బ్లాక్ బాస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు పలుకుతున్నాము. అండ్ తమిరాజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తమిరాజ్ గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే సాయి కృష్ణ గారిని కూడా వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్ సాయి కృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు దిస్ స్టేజ్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ఆల్ దీస్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ బిహైండ్ ద కెమెరా. ఈ సినిమా అనిల్ 2 months బిఫోరే లాక్ చేసాడు. లాక్ చేసి డిఐ, సీజీ, డబ్బింగ్, ఆర్ఆర్ అన్నీ, అదే కాకుండా ప్రమోషన్ ఎలా ఉందనేది మీకు అందరికీ తెలుసు. దాన్ని కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో బాగా చేశాడు. ఆ రిజల్ట్ ఈరోజు కనిపిస్తుంది. ఆ రోజు నా మార్నింగ్ 2 o'clock వరకు ఆ షివరింగ్ తగ్గలేదు నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కూడా కొంచెం వస్తుంది, బట్ అలవాటు అయిపోయింది అనుకుంటా. ఈ సినిమా ఏంటంటే అనిల్ గారు చెప్పినట్టు ఆ రోజు కూడా చెప్పాను, బ్లాక్ బస్టర్ ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి అందరం బిలీవ్ చేసి ఆయనలో అందరం పని చేస్తున్నప్పుడు కూడా ఇది బ్లాక్ బస్టర్ అనుకొని పనిచేసాము.
మెయిన్ ఏంటంటే అందరూ పక్కన నా యూనిట్ అంతా లైట్ మెన్లు కానీ ఆర్ట్ డిపార్ట్మెంటు, ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైనా సరే సీన్ జరుగుతుంటే ప్రతి వాళ్ళు నవ్వేవారు అనమాట. నేను కూడా ఒకసారి కెమెరా పట్టుకొని నవ్వి కెమెరా ఊగుతాను, ఒకసారి ఈ రైట్ హ్యాండ్ వదిలేసి లెఫ్ట్ హ్యాండ్తో కెమెరా పట్టుకునేవాడిని. సో చాలాసార్లు జరిగింది ఇట్లాగా. అది అక్కడే అర్థమైపోయింది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని. అట్లాగే థ్యాంక్ యూ టు వెంకటేష్ సార్. రిలీజ్కి బిఫోర్ ఈవెంట్లో ఎప్పుడు మాట్లాడిన మా సమీర్ గారు, నేను ఇప్పుడు కూడా మాట్లాడాలనుకున్నాం. అంటే షూటింగ్ జరుగుతున్నంతసేపు ఆ లొకేషన్లో ఉండే ఆ ఎనర్జీ కానీ అందరూ ఎంజాయ్ చేసే విధానం చూసి మాలో తెలియని ఏదో కాన్ఫిడెంట్ వచ్చేసింది. అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నామా అనిపించింది ఫస్ట్ ప్రీ రిలీజ్ ముందు. తర్వాత చూస్తుంటే ఆ రోజు ఏమవుతుండో సమీర్ గారు అందరూ కూడా ఇది బ్లాక్ బస్టర్ కాదు డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని, అంతకంటే ఎక్కువ విజయాన్ని చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి శిరస్వంశి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు ఈ హిట్, ఇటువంటి హిట్ చాలా అవసరం. సో మంచి టైంలో మంచి హిట్ వచ్చినందుకు ఇంతలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే అనిల్ గారు, ఈ సినిమా జరుగుతున్నంతసేపు కూడా మేము ఏంటో తెలియదు, ఫస్ట్ డే నుంచి కూడా ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నాం. మీరు అది చూసుంటారు ఆ క్లిప్పింగ్స్లో. చూస్తుంటే డైరెక్టర్ గారితో పాటు టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఎవరు పడితే వాళ్ళు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్స్. మేము చెప్పాము ఈ సినిమా చూస్తే మీరు బాగా నవ్వుకుంటారని. అలాగే బాగా నవ్వుకుని ఇందాక వీడియో చూస్తుంటే మీ నవ్వులు కానీ అన్నీ మాకు బాగా కనపడినాయి. ఇంకా చెప్పాలంటే అనిల్ నా ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీ తర్వాత దగ్గరగా చాలా ఇయర్స్ అతని దగ్గరగా చూసిన వ్యక్తిని బహుశా నేనేమో. ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ అనిల్ని అందరూ కామెడీ సినిమా తీస్తాడు, ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడు అని అంటారు. బట్ తన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు సినిమా దాకా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ చెప్పాలి, ఏదో ఒక విలువ చెప్పాలి, అలాంటి వాటి కోసం బాగా ట్రై చేస్తాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. నువ్వు అసలు ఇప్పుడైతే సిమెంట్ అయిపోయింది పొజిషన్. అండ్ చాలామంది దిల్ రాజు గారికి బాగా డబ్బులు వచ్చాయి, శిరీష్ గారికి డబ్బులు వచ్చారు. డబ్బులు స్టేజ్ దాటేశారు వాళ్ళు. ఎందుకంటే బలిసినోళ్ళకి గొప్పోళ్ళకి తేడా ఏంటంటే డబ్బులు ఉంటే బలిసినోళ్ళు, పంచేటోళ్ళు గొప్పోళ్ళు. వీళ్ళు గొప్ప ప్రొడ్యూసర్స్. వీళ్ళకి డబ్బులు వస్తే పని కల్పిస్తారు నాలాంటి రైటర్స్కి చాలామందికి. సో ఇలాంటి గొప్పోళ్ళకి డబ్బులు రావడం వెరీ వెరీ హ్యాపీ. బికాస్ ఎవ్రీ మార్నింగ్ దిల్ రాజు గారు వేక్సప్ విత్ ఎన్ ఇంటెన్షన్, ఈరోజు ఆడియన్స్ని ఎగ్జైట్ చేయాలని. అంతే, ఈరోజు ఇంత సంపాదించి అట్లుంటుంది ఆయనకి. సో ఆ ఇంటెన్షనే యూనివర్స్ తిరిగిచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నా. రిలీజ్ షో మా భీమవరంలో 3 షోస్ చూశాను సార్ వరుసగా. హిలేరియస్ రెస్పాన్స్. యాక్చువల్గా పండగ అంటే మా ఏరియాలో ప్రయారిటీ కోడిపందాలండి. ఈసారి కూడా కోడిపందాలకు వెళ్ళారు. కాకపోతే ఎప్పుడు వెళ్ళారంటే సంక్రాంతికి వస్తున్నాం, టికెట్లు దొరకకపోతేనో చూసేసిన తర్వాత వెళ్ళారు. అయితే పండగ అంటే ఆడపిల్ల పుట్టింటికి వస్తే తనకు నచ్చిన బంగారం కానీ చీరలు కానీ కొని తల్లిదండ్రులు పెడితే తన ముఖం కలకలలాడిపోద్ది. కానీ ఈసారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి ఈ ఆడపడుచుల ముఖాలన్నీ సినిమా చూసి బయటకు వస్తుంటే అంత కలకలలాడిపోయినాయండి. అమ్మ పండుగ అయిపోలేదమ్మా, ఇంకా ఉంది. మీరందరూ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు మళ్ళీ 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 వచ్చి మేము పెట్టే నవ్వుల సారిని తీసుకుని వెళ్ళండి ఈసారి. యాక్చువల్గా సార్ మీరు ఏం చేశారంటే సార్ అనిల్ సార్ ఈసారి ప్రయారిటీస్ మార్చేశారు సార్. యాక్చువల్గా ఇప్పుడు దాకా ఉన్న ప్రయారిటీస్ అన్నీ వేరే ఉండే, పేకాట, కోడిపందాలు ఇవన్నీ. ఈసారి సంక్రాంతికి వస్తున్నాం ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. నమస్కారం. పండగ సందర్భంగా మాకు ఒక మంచి విజయవంతమైనటువంటి ఆనందాన్ని అందించినందుకు ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చి నన్ను నా మీద నమ్మకాన్ని సాధించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. అనిల్ రావుపూడి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. హీరో వెంకటేష్ గారికి, ఐశ్వర్య రాజేష్ గారికి, నిర్మాతలు రాజు గారికి, శిరీష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అండి. ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను, స్టేజ్ మీద అందరినీ దింపేసి నన్ను ఒక్కడిని నించోబెట్టారు, కొద్దిగా టెన్షన్గా ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటే సినిమాలకి అదేదో వరల్డ్ కప్ జరుగుతున్నట్టు అనమాట. అండ్ అటువంటి వరల్డ్ కప్లో ఇందాక దిల్ రాజు గారు 200 కన్ఫర్మ్డ్ అన్నారు కాబట్టి నాకు వరల్డ్ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ కొట్టినంత టీంలో ఉన్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇటువంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి థ్యాంక్స్ అండి. అండ్ మొన్న ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది, అనిల్ రావిపూడి గారు వరుసగా 8 హిట్స్ ఇచ్చారని. అండ్ ఆ మనిషి అన్ని హిట్స్ ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచించడం కంటే సెట్లో ఉండి ఆయన ఎలా పనిచేస్తున్నారని చూసే అవకాశం నాకు ఈ సినిమాలో దొరికిందనమాట.
అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు, యూఆర్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మీరు ఇటువంటి సక్సెస్లు నేను విష్ చేయడం కాదు, మీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే మీ పనితీరు అలాంటిది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ మూవీస్ అండి. అండ్ ఈ సినిమాకి ఇంకా రైటర్స్ టీమ్ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వండర్ఫుల్ ఆన్సాంబుల్ క్యాస్ట్, మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్ అంటే చాలా చాలా రోజుల తర్వాత తెలుగు హీరోయిన్ అంటే ఓన్లీ అందమే కాదు, ఆ మాట విరుపులో కూడా తెలుగులో ఒక అందం ఉంటుంది, అది ప్రదర్శించడమే నటనని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ సార్ గురించి చెప్పాలంటే అంటే వేరే వాళ్ళ మీద కామెడీ చేసి ఎదుటి వాళ్ళు హర్ట్ అయినా మనోభావాలు దెబ్బతిన్నా అవేం పట్టించుకోకుండా జోక్ పండితే చాలు అనుకునే కొంతమంది ఉంటారు. కానీ అట్లా కాకుండా జనాలు నవ్వించడం కోసం తను తాని చాలా హంబుల్గా మారిపోయి జనాలు నవ్విస్తూ ఉండే మనిషి ఆయన. అండ్ వండర్ఫుల్. అండ్ దిల్ రాజు గారు, ఆయన చెప్పాలంటే ఆయన మీ హీరో సార్, ఎందుకంటే మీకు కామెడీ వేణుమా కామెడీ ఇరుక. సో హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మా సినిమా సంక్రాంతికి వస్తున్నాం, ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఈ సినిమా నాకు ఎలా వచ్చింది అంటే, నేను ఒక వెబ్ సిరీస్ చేశాను. ఐ మీన్ నేను ఈ స్పీచ్కి యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు, బట్ నేను ఒక ఫ్లోలో మాట్లాడతాను. అనిల్ రావిపూడి గారు ఫోన్ చేశారు క్యారవాన్లో ఉన్నప్పుడు. నేను అనిల్ రావిపూడి ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో భాగ్యం అని, మీరు వస్తారా ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు. ఐ వాజ్ లైక్ ఓకే సార్ వస్తాను, కానీ ఏంటి అంటే లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి, ఐ వాంట్ సీ హౌ యూ లుక్ అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే దెన్ ఐ కేమ్ హియర్. ఆయన గెటప్ వేసి హీ సెడ్ ఓకే ఒక 2 డైలాగ్స్ చెప్పు అన్నారు. సో గోదావరి స్లాంగ్ ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడాను, ఐ డోంట్ రిమెంబర్ ఏం డైలాగ్ అని. సో దెన్ ఇమీడియట్లీ హీ సెడ్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో యూ గోనా బీ దేర్ అనేసి. నా కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ వాజ్ లైక్ యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పొచ్చు, బికాస్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్, చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను. దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆయన చెప్పింది ఒక 10-20% చేస్తుంటే యాక్చువల్గా 100% చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ ఐ థింక్ క్యారెక్టర్ సెట్ అవడానికే ఒక 5-6 days అయ్యింది. సో అనిల్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. అనిల్ గారు మీకు ఈ 8 సినిమాలే బ్లాక్ బస్టర్ కాదు, మీరు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది, బికాస్ యూఆర్ సచ్ అ టాలెంటెడ్ పర్సన్. నాట్ ఓన్లీ దట్ యూఆర్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో మీరు ఎన్ని సినిమాలు చేసినా అవి బ్లాక్ బస్టరే అవుతుంది ఖచ్చితంగా. అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది, ఇప్పుడు ప్రతి ఇయర్ మీకు ఆ బర్డెన్ ఉంటుంది. సంక్రాంతి 1, 2, 3 అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు. సో ఐ థింక్ ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఎంటైర్ కాస్ట్ క్రూ, మీనాక్షి కూడా చాలా అద్భుతమైన ఒక కో స్టార్ ఈ సినిమాలో. షీఈస్ సచ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు శిరీష్ గారు వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్. మాతో బాగా ఫ్రెండ్లీగా, బాగా ఏం కావాలి అంటే మేము సెట్లో ఫుడ్ ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం. ఐఎమ్ అ గ్రేట్ ఫుడీ, నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా అడిగితే సార్ నాకు స్వీట్ రావట్లేదు సార్ అని ఒకసారి చెప్తే, ఏంట్రా ఆ పిల్లకి స్వీట్ ఇవ్వలేదంటే ఎవరనుకున్నావురా, ఎస్విసి రా ఇది అని చెప్పి. సో ప్రతి ఒక్క విషయంలో ఈ టుక్ కేర్, నన్ను మాత్రమే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద సెట్, రైట్ ఫ్రమ్ ద లైట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అయినా. ద ప్రొడక్షన్ వాజ్ సో గుడ్. ఒక ప్రొడ్యూసర్ ఆ సెట్ని పెట్టుకునే విధమే వచ్చి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కే. అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి. ఇంకా ఈ సినిమాతోనే కాదు, ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు அப்படியே கொட்டிட்டே இருக்கணும் காசு. ஓகேயா? அப்படியே நீங்கள் வந்து வச்சுருக்கீங்கல்ல ஸ்ரீ వెంకటేశ్వర లార్డ్ వెంకీ తిరుపతి గుడిలో ఉండిలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ సమీర్ గారు, ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్, ఆ బుడ్డోడు బుల్రాజు భలే చేసావరా బిడ్డ. సో హీ స్టోల్ ద షో అని చెప్పాలి. అండ్ పేరున
everybody in this film is very very special. This film itself is very very special. And నేను నా లైఫ్లో ఒకే ఒక వ్యక్తి కోసం నేను కష్టపడతాను. ఒకే ఒక వ్యక్తి కోసం, ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి, ఆ వ్యక్తి కోసం మాత్రమే ఐ డూ ఎవ్రీథింగ్. అది మా అమ్మగారు. సో మా అమ్మగారు ఈ సినిమా వచ్చి హిట్ అయిందంటే 40 ఫిల్మ్స్ చేశాను, బట్ ఈ ఫిల్మ్ హిట్ అయినప్పుడు ఐ డోంట్ నో, ఇట్ గివ్స్ ఎర్ భయంకరమైన ఒక సంతోషం. అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా, వెన్ మై మామ్ ఇస్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా. అండ్ ఫైనలీ మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ జస్ట్ క్లోజ్ దిస్. యాక్చువల్గా వెంకీ గారి గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్. అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా, ఒక టీచర్ కనెక్ట్తో. ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్. యూ టాట్ us సో మెనీ గుడ్ వాల్యూస్. ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను. ఐషు, లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం, దెల్ బీ అప్స్ అండ్ డౌన్స్ మా, బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు. యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా, డెడికేటెడ్గా ఒక పని చేయి, ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చెప్పించారు సార్. ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతో దగ్గరైనటువంటి ఒక బ్యానర్గా గుర్తింపు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అనిల్కి ఇవ్వాల్సిన క్రెడిట్స్ మాకు ఇచ్చావు. సంక్రాంతి సుల్తాను అవన్నీ అనిల్వి. వెంకటేష్ గారు వాళ్ళిద్దరు కలిపి చేస్తూ వచ్చింది ఇది. అందరికి నమస్కారం. లైఫ్లో యావరేజ్ సినిమాలు చూసాం, ఫ్లాపులు చూసాం, హిట్లు చూసాం, సూపర్ హిట్లు చూసాం, బ్లాక్ బాస్టర్స్ చూసాం, క్లాసిక్స్ చూసాం. కానీ ఒక టైం వస్తుంది, అంటే మా లైఫ్లో డిస్ట్రిబ్యూటర్గా మొదలైనప్పుడు ఫ్లాప్లో నుంచి పెళ్లి పందిరి సినిమా వచ్చిన రోజు వాహ్ ఒక కిక్, అంటే ఫస్ట్ సక్సెస్ వచ్చినప్పుడు ఆ కిక్. అలాగే ప్రొడ్యూసర్స్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా దిల్, వివి వినాయక్ అప్పటికి ఆది ఇలాంటి సినిమాలు తీసేస్తున్నాడు. ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్ వచ్చిందని హ్యాపీ. బట్ ఆర్య అనేది మాకు వెరీ క్రూషియల్. అప్కమింగ్ హీరో, సెకండ్ ఫిలిం హీరో, కొత్త డైరెక్టరు, కొత్త ఒక కాన్సెప్ట్తో తీస్తున్నాము. అప్పుడు మళ్ళీ ఆర్య ఒక కిక్ ఇచ్చింది. తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూ 58వ సినిమా లాంచ్ అయ్యాం. ఈ 58th ఫిలిం ఎంత స్పెషల్ అయిపోయిందంటే ఒక అద్భుతం, ఒక మహా అద్భుతం, ఊహించని అద్భుతం జరిగితే ఎలా ఉంటుందో లైఫ్లో అలాంటి మూమెంట్లో ఉన్నాం మేము లాస్ట్ 3 days నుంచి. అండ్ అనిల్ ముందు నుంచి 8 సినిమాల్లో 6 సినిమాలు మా బ్యానర్తోనే చేశారు. వెంకటేష్ గారితో 4వ సినిమా ఇది. సో అంత ఒక పాజిటివ్ వైబ్, ఒక టీమ్, ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్నెస్. లేదు ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. మీరు ఇందాక ప్రోమోట్ చూస్తుంటే అందరం మాట్లాడుతూనే ఉన్నాం, సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బాస్టర్లు కొడుతున్నాం. కానీ అది ప్రేక్షకుల దగ్గరకు వచ్చి నిజం అవ్వడం. అప్పటి వరకు మాట్లాడింది మా ఊహ, మేము అనుకుంది ప్రేక్షకులకు రీచ్ అవుతే బాగుండనే ఆలోచనలతోనే మాట్లాడతాం. కానీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి అంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఈ సంక్రాంతి వస్తున్నాంకి అనిల్ ఆ సాంగ్లో ఎందుకు పెట్టాడో తెలియదు. బ్లాక్ బాస్టర్ పొంగల్, అది మాకైతే బ్లాక్ బాస్టర్ పొంగల్ అయింది. ఈ సంక్రాంతి ఫర్ ఎవర్. ఇంకా మేము 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు సినిమా తీసినా ఈ 2025 సంక్రాంతిని అయితే మర్చిపోలేము. థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు. ఇందాక నేను చెప్పాను 4 సినిమాలు. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను వెంకటేష్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈజ్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ హీరో. ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించి సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇప్పుడు అనిల్కు 100 ఐడియాలు ఉండొచ్చు డిఫరెంట్గా ప్రమోషన్ చేద్దామని. అక్కడ ఆ హీరో నిలబడ్డప్పుడే ఆ ప్రమోషన్లు అవుతాయి. అనిల్ ప్రతి తాటికి వెంకటేష్ గారు ఉండి ఆ ప్రమోషన్లు చేయించినందుకు సార్ మీకు హ్యాట్స్ ఆఫ్. ప్రతి డైరెక్టరు ఇలాంటి కొత్త థాట్స్ ఆలోచించి ప్రమోషన్ చేస్తే ఎంత అద్భుతం జరుగుద్దో మళ్ళొకసారి ప్రూవ్ చేసావు అనిల్. ప్రతి ఒక్కరు మేము కూడా మళ్ళీ నేర్చుకోవాల్సిన టైం వచ్చింది. ప్రతి సినిమాకి ప్రమోషన్స్ అనేది డైరెక్టర్ థాట్ని అందరూ 360 degreesలో అందరం మేము చేసినప్పుడే ఆ సినిమా ఇంత అద్భుతంగా రీచ్ అవుతుంది, అద్భుతమైన ఓపెనింగ్ తీసుకుంటుంది అనేది ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ అనిల్. మళ్ళీ 58వ సినిమా తర్వాత కూడా మేము నేర్చుకుంటున్నాము. అలాగే టీం అనిల్కి ప్రమోషనల్ టీం మనోజ్ కానీ అండ్ పిఆర్ఓస్ వంశీ శేఖర్ కానీ అందరు కలిసి, సాయి
అందరూ ఒక టీం వర్క్ కావాల్సింది రీచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి ఎంత మాట్లాడినా అందరం అదే మాట్లాడాలి. అందరు కలిసి ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలిచినందుకు, ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలిచి మాకు, మా యూనిట్కి ఒక అద్భుతం అయిన సినిమాని అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మొదట థ్యాంక్స్. నేను అనిల్ గురించి చాలా మాట్లాడాలనుకుంటా, కానీ అక్కడ మాట్లాడాలనుకుంటా ఇక్కడికి వచ్చేసరికి మర్చిపోతా. అనిల్, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ సార్ గారికి. ఆయన లేకపోతే ఆ రోజు మేము పటాస్ అనే సినిమా చూడకపోతే అనిల్ మాకు ఈరోజు లేడు. ఆ రోజు సినిమా చూడడం, ఆ సినిమా చేయడం, ఆ రోజు మా కాంపౌండ్లోకి వచ్చిన అనిల్ని మేము బయటకు పోనివ్వడం లేదు. మేమంటే అంత ఇష్టమేమో, ఆయన కూడా పోవాలనుకోవడం లేదు. ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈరోజు యాజ్ అండ్ టుడే ఈరోజు మేము లేం. బికాస్ మాకు జరిగిన ప్రాబ్లంకి ఎప్పుడు అనేవాడు అనిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా, సార్ ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అని. పైన తదాస్తు దేవతలు అన్నారేమో, నిజమేమో, ఈరోజు నిజమైంది. మేము బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా, అక్కడ పడ్డామనే లోపాలని పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. వెంకటేష్ గారు నిర్మాతల హీరో, ఆయన ఎప్పుడు ఇలా కాలర్ ఎగిరేస్తూ నడుస్తుంటాడు. అది ఓన్లీ నిర్మాత సన్గా ఆయన ఎప్పుడు నిర్మాత క్షేమం కోరుకుంటాడు కాబట్టి ఇప్పటికైనా కాలర్ ఎగిరేస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నుంచి నేను మాట్లాడడం తగ్గియాలి, సిరీస్ స్టార్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ జీవి గారు. ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసి కిందికి దిగుతుంటే ఎఫ్2 ఎంత చేసింది సార్ గ్లాస్ అని అడిగారు. 130, 140 ఏదో ఉందండి అని. ఇది 200+ సార్ అని మార్నింగ్ షో అవగానే చెప్పిన జీవి గారికి థ్యాంక్ యూ అండి. అంటే ఒక మీడియా పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా చూసినప్పుడు ఇది 200 కోట్ల సినిమా అవుద్దని మొదటి షోకే చెప్పారు. థ్యాంక్ యూ. అది నిజం అవ్వబోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. నెక్స్ట్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, దాచండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకేమో సంక్రాంతి ఏంటా పరిస్థితి అని టెన్షను. సినిమా రిలీజ్ అయ్యాక వార్నింగ్ ఏంది సినిమా అనే టెన్షన్ మొదలైంది. గత 3 డేస్గా ఈ సినిమాని మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిన ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. వితౌట్ యువర్ సపోర్ట్ నాకు ప్రతి సినిమా ఈరోజు 8 హిట్లు, 8 సక్సెస్లు అంటున్నారు. మీరు లేకపోతే నాకు ఏ విజయం వచ్చేది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ స్థాయి సక్సెస్ అవుతుందిలే అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేక్షకులందరూ నన్ను, మా టీంని, వెంకటేష్ గారు అందరినీ ఇలా ప్రేమగా సంకనెత్తుకొని బాబు మీ సినిమా హిట్ అని చెప్తారులే అని అనుకున్నా. కానీ సినిమా హిట్ అయ్యాక బాహుబలిలో రమ్మకృష్ణ బాబు ఎత్తి అమరేంద్ర బాహుబలి అని ఎత్తినట్టు ఇదిరా మీ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి ఎత్తి పైకెత్తి చూపించినంత ఒక, అది విటి గారు చెప్పినట్టు గూస్ బంప్స్ కేశవా అన్నట్టుంది పరిస్థితి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆడియన్స్. అండ్ ఐ లవ్ యూ. అండ్ ఇంకొకటి, ప్రమోషన్స్ గురించి మాట్లాడాలి. నాకు విజయాన్ని అందించే ప్రేక్షకుల కోసం, మా సినిమాకి డబ్బులు కొన్ని టికెట్ తీసుకునే ప్రేక్షకుల కోసం మా సినిమాని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మడానికైనా రెడీ. అయ్యా మేము వస్తున్నాం థియేటర్కి రండి అని. అలాగే ఆ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోవడానికి కూడా రెడీ. సో ఐ రెస్పెక్ట్ దెమ్ బికాజ్ మీరు లేకపోతే మేము లేము. సో ఇన్ దట్ వే ఆల్సో వీ లవ్ యూ. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నా నిర్మాతల గురించి మాట్లాడాలి. రాజు గారు, శిరీష్ గారు. నిజంగా పటాస్ సినిమా ఆ రోజు వాళ్ళు చూడకపోతే, శిరీష్ గారు అన్నట్టు ఆ రోజు వాళ్ళు చూసి రైట్ టైంలో రిలీజ్ వచ్చింది. లేకపోతే కళ్యాణ్ గారు, మేము, హరి గారు, మేమందరం ఒక చిన్న షెల్లో ఉన్నాం అప్పుడు. టు బీ హానెస్ట్, అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి? అప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాలు వెంకీ గారితో రిలీజ్ అయింది, గోపాల్ అండ్ ఐ సినిమా రిలీజ్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తు, Jan 23rd. వాళ్ళ సినిమా చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్, అసలు మీరు కంగారు పడకండి అని చెప్పి
ఈ సినిమాని మార్కెట్లో రిలీజ్ చేసి నన్ను ఫస్ట్ డైరెక్టర్గా నిజంగా నన్ను నిలబెట్టింది కళ్యాణ్ రామ్ గారు అయితే దాన్ని మార్కెట్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసింది రాజు గారు. సో వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అక్కడి నుంచి నా ప్రయాణం వాళ్ళతో స్టార్ట్ అయింది. ప్రతి సినిమాకి ఎక్కడో చోట మాకు ఒక చిన్న వేవ్ లెంత్, కమ్యూనికేషను, ఒక ఫ్యామిలీ బాండింగ్ అది ఎప్పుడూ ఉంటుంది. సో సినిమా టు సినిమా నిజంగా వాళ్ళు నన్ను ఎందుకు బయటకు వెళ్ళనివ్వట్లేదు అని అంటున్నారు అందరూ. వాళ్ళేం బయటకు నన్ను కట్టేయలేదు అని, నువ్వు ఇక్కడే ఉండని, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోని నేను ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళు. బట్ నాకు వాళ్ళతో కనెక్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళతో సినిమాలు చేస్తూనే ఉంటాను. అండ్ 1-2 సినిమాలు, ఒక సినిమా బయట చేసినా నేను మళ్ళీ రాజుగారి సినిమా నేను చేయడానికి ఎప్పుడు రెడీ. సో ఎస్విసి ఈజ్ మై హోమ్ బ్యానర్ లాగా సార్, ఐ ఆల్వేస్ విత్ యూ. అండ్ ఈ సినిమా, ఈ సంక్రాంతి సినిమా వాళ్ళకి ఇది చాలా స్పెషల్ అండ్ నాకు చాలా స్పెషల్. సో ఇన్ సో మెనీ వేస్ థ్యాంక్ యూ సార్ శిరీష్ గారు. అండ్ రాజు గారు ఇప్పటివరకు మైక్ మాట్లాడితే వైరల్ అయ్యేది, అండ్ ఇక నుంచి మా శిరీష్ గారు మాట్లాడితే వైరల్ అవుద్ది. అండ్ శిరీష్ గారు ఇక నుంచి మీరు ప్రతి సినిమాకి మాట్లాడాలి. సో అలాగే నా టీం, నా టెక్నీషియన్స్, ముందుగా నా రైటింగ్ టీం అందరికీ, సాయి బాగా ఇంప్రూవ్ అయ్యావు స్పీచ్లో నువ్వు కూడా. ఏంటో ఈ సినిమా సక్సెస్ తర్వాత ఒక్కొక్కడికి మాటలు ఎక్కువ అవుతాయి, చూసుకొని జాగ్రత్త. అలాగే అజ్జు అండ్ అడిషనల్ డైలాగ్స్ అజ్జు అండ్ నాగా, అండ్ అలాగే మా నారాయణ గారు. సో ఆయన లేరు ఈరోజు, ఆయన అమలాపురంలో, ఆయన గోదావరి డిస్టిక్లో సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మా బాబాయ్ అరుణ్ గారు, అరుణ్ ప్రసాద్ గారు రైటింగ్ టీంలో ఉన్నందుకు వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. వీళ్ళందరూ, సాయి, నారాయణ నాకు ఎంత పిల్లర్స్, మిగతా టీం రైటింగ్ టీం కూడా. సో వాళ్ళందరూ నాకు బ్యాకప్, నన్ను అలా నిలబడి కాస్తూ ఉంటారు ఎప్పుడు. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే, సాయి, నారాయణ అసలు మొహాటం ఉండదు, ఏదున్నా కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఇంతే అని చెప్పి మొహాటం లేకుండా చెప్తారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు టీంలో ఉంటారు, నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను థ్యాంక్ యూ సాయి. నేను అలాగే ఆర్టిస్టులందరికీ, సో అవసరాలు శ్రీనివాస్ గారు, మురళి గారు అండ్ శ్రీనివాస్ గారు, మీరు కూడా, శ్రీనివాస్ గారు మీరు కూడా మైక్లో కొద్దిగా, అది అన్ని సినిమాలకి జనాలు వెళ్ళాలి, ఓకే, అది మరి వెళ్ళట్లే చెప్పకూడదు మనం, ఓకే. అండ్ అలాగే అండ్ మై కీ టెక్నీషియన్స్, మా సమీర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. F2 అనే బ్లాక్ బస్టర్ చేసాం మన కాంబినేషన్లో, అండ్ దట్ 74 డేస్లో చేసాం. ఎందుకంత ఈగోకి తీసుకున్నారు, 2 రోజులు తక్కువ చేయాలనుకున్నారంటే. సో ఇది 72 డేస్లో ఫినిష్ చేసాం. అండ్ అలాగే మా ఆర్ట్ ప్రొడక్షన్ డిజైన్ ప్రకాష్ గారికి, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. అండ్ ఆల్వేస్ ఒక వెల్ విషర్ లాగా, సినిమా టెక్నీషియన్ లాగా వెల్ విషర్ లాగా ఉంటారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తమ్మిరాజ్ గారు ఏంటంటే, ఎవడైనా డైరెక్టర్ సినిమా తీస్తే డైరెక్టర్ గుడికి వెళ్ళాలి సినిమా హిట్ అవ్వాలని, ఏదో ప్రొడ్యూసర్ వెళ్ళాలి. సరే మేము టెన్షన్గా రిలీజ్ అయ్యాక సక్సెస్ అయ్యాక వెళ్తూ ఉంటాం. ఆయన సినిమా రిలీజ్కి 4 రోజుల ముందు వెళ్ళిపోతాడు, మా అనిల్ సినిమా హిట్ అవ్వాలని. అంత మంచి కోరుకునే టెక్నీషియన్ నా పక్కన ఉంటాం. ఎక్కడికి వెళ్ళొచ్చారు? అరుణాచలం వెళ్ళొచ్చారా? అక్కడికైనా వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఫిక్స్ అయ్యాక వచ్చారు మళ్ళీ ఇక్కడికి. అండ్ థ్యాంక్ యూ తమ్మిరాజ్ గారు. అండ్ మిగతా టీం, మా పిఆర్ టీం అందరికీ, వాళ్ళ గురించి ఆల్రెడీ మాట్లాడేశాను, వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ మా మెయిన్ కోర్ టీం అండ్ భాగ్యం, ఈరోజు రిలీజ్కి ముందు చెప్పాం ఈ అమ్మాయి పాత్ర ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని. నిజంగా ఐశ్వర్య రాజేష్ తప్ప ఈ పాత్ర ఎవరు చేయలేరు అన్నట్టు పెర్ఫామ్ చేసింది. సో భాగ్యం ఎంత కనెక్ట్ అయిందంటే, హౌస్ ఇంట్లో ఉండే ప్రతి భార్య అండ్ ఆడవాళ్ళు అందరూ అమ్మాయికి బాగా కనెక్ట్ అయ్యి ఈరోజు థియేటర్కి వచ్చి వస్తున్నారు. థ్యాంక్ యూ ఐశ్వర్య రాజేష్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు ఈ క్యారెక్టర్ని చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళావు. అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య. అండ్ ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకా నువ్వు మంచి ఫిలిమ్స్ చేయాలి, తెలుగు అమ్మాయిగా ఇంకా గొప్ప పాత్రలు చేయాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అలాగే మీనాక్షి చౌదరి, ఆ అమ్మాయి కూడా చాలా గ్లామర్ సైడు, చాలా అట్లాగే ఒక యాక్షన్ సైడు, తను ఇంతకుముందు చెయ్యని కైండ్ ఆఫ్ క్యారెక్టర్ తంది. అండ్ తను కూడా కామిక్ టైమింగ్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది ఐశ్వర్య రాజేష్తో పాటు కూడా. సో ఆ అమ్మాయి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే బుల్లిరాజు, రే ఏంట్రా నువ్వు, ఏంట్రా ఇదే, ఏం చేశారు నువ్వేం చేయలేదా? బాగా చేసావు. 2 రాష్ట్రాల ప్రజలు, అటు అమెరికాలో ఉండే ప్రజలు అందరూ నేను మెచ్చుకుంటున్నారు. చాలా చిన్న వయసులో చాలా గొప్ప పేరు వచ్చిందిరా. గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకో, మంచి సినిమాలు చేయి, ఓకే? బాగా చదువు నెగ్లెక్ట్ చేయకు. అలాగే వీడి పాత్ర కూడా, బుడ్డోడి పాత్ర
ఓటీటీలు వచ్చాక చాలామంది కంప్లైంట్ ఆ పిల్లలు చూడలేకపోతున్నారు. నిజంగా పిల్లలు చూస్తే ఏంటో పరిస్థితి అనేది వాడితో చెప్పాలనుకొని చేయించాం. అంతేగాని వాడితో ఏదో బూతులు మాట్లాడించాను కాదు. మా కన్సర్న్ ఏంటంటే పిల్లలు ఓటీటీ చూస్తే కొన్ని అడల్ట్, ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్స్ చాలా ట్రాన్స్లేషన్ మీరు చూస్తే మనీ హైస్ట్ ఇలాంటి సినిమాలు చూస్తే ఆ మక్కి బూతులు అవి మనం పెద్దవాళ్ళంటే ఓరునాయనో అన్నట్టుంది. ఈ పిల్లలు చూస్తే కొద్దిగా డేంజర్. కాబట్టి చూస్తే ఇలాంటి ప్రమాదం ఉంది అని చెప్పడానికి ట్రై చేసాం. సో అది ప్రేక్షకులు చాలా స్పోర్టివ్గా తీసుకొని వాడి పాత్రను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ముఖ్యంగా ఇంకొకరి పేరు గురించి చెప్పాలి నేను, బీమ్స్. తను ఈరోజు ఇక్కడ లేడు. అతను కూడా సక్సెస్ వాళ్ళ ఊరిలో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి తప్పకుండా వస్తాడు బీమ్స్. అండ్ బీమ్స్ ఈ సినిమాని మేము అంటే ప్రమోషన్స్లో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి లేపడానికి, ఒక టేక్ ఆఫ్ చేయడానికి మాకు ఉపయోగపడ్డ ఒక గొప్ప పిల్లర్ బీమ్స్. బీమ్స్ క్రియేట్ చేసిన గోదావరి గట్టు సాంగే మాకు ఒక ఊపిచ్చింది. గోదావరి గట్టు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అక్కడ నుంచి మేము ఇక వెనక్కి చూసుకోలేదు. ఒక్కొక్క సాంగ్ ప్రతి సాంగ్ మనం ఎలా అడిగితే అలా, నా సిచ్యువేషన్ ఏది ఉంటే అది, సినిమాలో ఎలాంటి సిచ్యువేషన్ కావాలి ఏంటి అనేది దాన్ని తెలుసుకొని డైరెక్టర్ టేస్ట్కి తగ్గట్టు తనకి ఎన్ని కావాలంటే ఎన్ని వెర్షన్స్ కావాలంటే అన్ని వెర్షన్స్ ఇవ్వడానికి బీమ్స్ ఎప్పుడు ముందు వస్తాడు. అంటే బీమ్స్ ఒక లోకల్ ట్యూన్స్ చేయడంలో కానీ లోకల్ అది క్రియేట్ చేయడంలో కానీ చాలా దిట్ట. తను ఇంకా ముందు చాలా గొప్ప సినిమాలు చేస్తాడు. అండ్ నాతోటి చాలా మంచి సినిమాలు చేస్తాడని నేను అనుకుంటున్నాను. బీమ్స్తో నా జర్నీ ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ లవ్ యూ బీమ్స్. ఈ సినిమాకి నీ ఆడియో కూడా ఒక పెద్ద అసెట్ ఈరోజు ఈ సక్సెస్లో. అండ్ లవ్ యూ బీమ్స్. అలాగే వెంకటేష్ గారు లేరు. సో వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే, సో వెంకటేష్ గారు ఈజ్ ఆల్వేస్ లైక్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంత ముందు వరకు ఒక హీరో లాగా ఉండేవాళ్ళు. ఒక అభిమానిగా పనిచేశాను. అండ్ ఈ సినిమాతో మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. మా ఇద్దరి జర్నీ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో వెంకటేష్ గారు ఈజ్ లైక్ ఫ్రెండ్, ఏ గురు అండ్ ఏ ఫ్యామిలీ మెంబర్ టు మీ. సో వితౌట్ హిమ్ ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచి ఈరోజు ఈ సినిమా ఈ బ్లాక్ బాస్టర్ వరకు నేను తీసుకుంటున్న ప్రతి స్టెప్లో నాతో పాటు నాకంటే ఎక్కువగా ఎనర్జీగా పనిచేసింది వెంకటేష్ గారు. ఇందాక ప్రమోషనల్ది మేము చూస్తే మేమే షాక్ ఏంటి ఇంత చేసామా అని. దాంట్లో అడుగడుగున మా వెనకుండి నడిపింది వెంకటేష్ గారు. వితౌట్ వెంకటేష్ గారు సపోర్ట్, వితౌట్ వెంకటేష్ గారు ప్రెజెన్స్, వితౌట్ వెంకటేష్ గారి ఎనర్జీ అసలు మేమందరం ఇంత బాగా చేసి ఉండేవాళ్ళం కాదు. సో ఈ సినిమా సక్సెస్ ఆయన ఎనర్జీ నుంచి మేము ముందుకు తీసుకెళ్ళాం. ఈ సినిమా సక్సెస్లో కూడా ఇప్పుడు కూడా ప్రతిరోజు మార్నింగ్ మేము రోజు ఒక అరగంట 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్. అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు, నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి నన్ను నమ్మి నా వెనకుండి నన్ను ముందుకు తోసి ప్రతి సినిమాకి ఇది హ్యాట్రిక్. మీ ఇద్దరం వెంకటేష్ గారు నాది హ్యాట్రిక్ కాంబినేషన్. సో 3వ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందించడానికి ఆయన ఎంతో కీ రోల్ పోషించారు. ఒక్కొక్కసారి ఇందాక మా రైటర్స్ చెప్పినట్టు అంత పెద్ద స్టార్ అయ్యిండు కూడా ఆయన మీద ఆయన సెటైర్ వేయించుకోవడం కానీ అవి ఎప్పుడు వెనకాడు వెంకటేష్ గారు. సో నేను ముదురు బెండగాయని అంటారు, కాసేపు ఆయన మీద ఆయన చేసే డ్యాన్సుల గురించి ఇచ్చేయాలన్నా కూడా ఎప్పుడు సినిమాలో ఇది నవ్వుతారు, ఈ సినిమాలో ఈ పంచ్ నవ్వుతారు అంటే ఆ పంచ్ వేసేయండి అంటారు. సో అంత ప్రాక్టికల్గా ఉండే మనిషి ఆయన. సో ఆయన సపోర్ట్ నిజంగా ఎప్పుడు నేను మర్చిపోలేను సార్. ఐ లవ్ యూ వెంకటేష్ గారు అండ్ ఐ లవ్ యూ. అండ్ చివరిగా నాకు స్పీచ్ ముగించే ముందు నా గురించి నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు. నా గురించి అందరూ మాట్లాడటమే, నా గురించి కూడా ఒక 2 మాటలు నేను మాట్లాడుకోవాలనిపించిన పరిస్థితి. ఎందుకంటే 8 సినిమాలు, పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సర్లేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సినిమా టు సినిమా ఒక్కొక్క జర్నీ. ఇందులో లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూగా 100 crore గ్రాసర్స్ అండ్ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూస్గా 1 million గ్రాసర్స్ ఇన్ US. అండ్ ఒక దర్శకుడిగా ఒక ప్రేక్షకులకి ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. అండ్ US ఆడియన్స్ కూడా ప్రతి సినిమాని వాళ్ళు ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. వాళ్ళకు కూడా నా పాదాభివందనం, అక్కడున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. అండ్ ఇకపోతే సినిమా అనేది, స్క్రీన్ ప్లే అనేది, డైరెక్షన్ అనేది చాలామంది స్టడీ చేసి ఉంటారు. స్క్రీన్ ప్లే అంటే ఇది, రైటింగ్ అంటే ఇలా రాయాలి, ఎక్కడ పడాలి, ఎక్కడ లేవాలి, క్యారెక్టర్ ఆర్క్ ఇది, ఇలా ఏవేవో మాట్లాడుతుంటారు. చాలామంది స్క్రీన్ ప్లే రైటర్స్ నేను టెక్నికల్ వర్డ్స్ రివ్యూలు చెప్తున్నాయి కూడా నేను చూస్తూ ఉంటా. నాకు అవన్నీ తెలియవు, నాకేం తెలియదు. నాకు తెలిసిన సినిమా ఒకటే. నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్గా నేను విజిల్ కొడతా, చప్పట్లు కొడతా. ఇదే నాకు తెలిసిన సినిమా, అదే తీస్తా. ఇది అవుట్ ఆఫ్ ఎమోషన్ చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే.
నేను పెద్ద చదువుకోవాలి సినిమా, నాకు తెలిసిన సినిమా ఇదే. థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే వాటికి కనెక్ట్ అయిపోయి నేను లేచి చప్పట్లు కొడతా, విజిలేస్తే లేచి విజిలేస్తా, ఆ క్యారెక్టర్ నన్ను ఎమోషన్ గురి చేస్తే ఎమోషన్ అయిపోతా. ప్రతి ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా. 8 సినిమాల జర్నీ ఇది. ఇక ముందు కూడా ఇలాగే జర్నీ ఉంటుంది. మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్ అందరూ మీడియా మిత్రులు, నిజంగా ఈ సినిమాని మీడియా మిత్రులు ప్రతి ఒక్కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో ప్రసాద్ ఐమాక్స్లో చూసి అందరూ 80 to 90% అందరూ నాకు పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేశారు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా సక్సెస్ని మీ సక్సెస్ లాగా అనిల్కి సక్సెస్ వచ్చింది, మా వెంకటేష్ గారికి సక్సెస్ వచ్చిందని మీ భుజాల మీద తీసుకుని దీన్ని మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జీవి గారు. థ్యాంక్ యూ సార్. అండ్ మీ ప్రిడిక్షన్ సినిమా చూశాక మీరు నాకు ఒక ఫోన్ చేసి ఆయన ఇచ్చిన అనాలిసిస్ అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్ అన్నారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికింతే మళ్ళీ రాజు గారు అన్నట్టు అదేదో చెప్తున్నారు, నాకు ఇది చాలు, అది వస్తే చాలు, ఇంకా హ్యాపీ. సో అది వచ్చిన రోజు ఇంకాస్త మాట్లాడుకుందాం. అండ్ నేను వచ్చాక వస్తే హ్యాపీ సార్, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సార్. వస్తుందని రాజు గారు చెప్తున్నారు, ఆడియన్స్ అందరూ కూడా చెప్తున్నారు. అనిల్ గారు మీరు స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. టీమ్ అందరినీ కూడా ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఒకసారి గట్టిగా చప్పట్లతో మన వెంకీ మామ విక్టరీ వెంకటేష్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ది ఓజీ ఆఫ్ సంక్రాంతి వెంకటేష్ గారికి హార్టీ వెల్కమ్. అందరికీ నమస్కారం. అంటే కొన్నిసార్లు లాస్ ఆఫ్ వర్డ్స్ అంటే దిస్ ఇస్ ద టైమ్ ఐఎమ్ జనరల్గానే నేను చాలా తక్కువ మాట్లాడతాను. అండ్ ఫర్ దిస్ సక్సెస్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై కెరియర్. ఎందుకంటే ద బిలీఫ్ ఐ హ్యాడ్ that you just keep working hard and you get something what you deserve, nothing more and nothing less. It showed again that this is not only our success, but it's because of the energy and the love and affection of the whole Telugu cinema audience, Telugu lovers, fans and audience. This is because you've manifested this success. I can clearly feel, I believe, and I know for sure this is your success, and we are just a small part of this celebration. Because it's only when మీరు కోరుకుంటేనే ఆ ఎనర్జీ వస్తుంది. అండ్ ఐ కుడ్ ఫీల్ దట్ ఎనర్జీ రైట్ ఫ్రమ్ డే వన్. అనిల్ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచే ఐ గాట్ దట్ ఫీలింగ్ దట్ ద ఆడియన్స్ అండ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ స్పెక్టాక్యులర్, ఫర్ సంథింగ్ అవుట్స్టాండింగ్. అండ్ విత్ ఆల్ యువర్ పాజిటివ్ వైబ్స్ అండ్ విత్ ఆల్ యువర్ ఎనర్జీ ఈరోజు మేము ఈ సినిమా తీసాం. అండ్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పాం. అండ్ మీరు సంక్రాంతికి ఇలా వచ్చి ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్. అండ్ యాజ్ యూజువల్ I'm very bad at thanking everybody, but I really thank the whole unit and my fellow co-actors and all the technicians and the wonderful writing team and my director Anil and my producers Sirish and Dil. And I love you, ma. Thanks, ma. నాకు టైమింగ్ అంతా స్క్రీన్లో వస్తుందమ్మా, అక్కడ వస్తుంది. ఈ మైక్ పట్టుకోమంటేనే నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. మీరు ఎవరో ఒక్కరు టక్కన ఏదో అడిగితే ఏదో మాట్లాడతాను, లేకపోతే ఏనని ఎవరో ఒకరు నాకు ఏంటమ్మా F4 సార్, 4 F10 కూడా వస్తుందమ్మా. ఇదిగా 4
4, 10 సంక్రాంతి వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాం కదా, ఇస్తూ ఉంటాం. అంటే మీరు ఇలా ప్రేమతో అడిగితే అనిల్ తీస్తూనే ఉంటాడు, మేము వస్తూనే ఉంటాం. బట్ అవునమ్మా, ఓకే, అంతొద్దులే అమ్మా, ఓకే, అంతొద్దు. ఘర్షణలు అంట అవన్నీ 6 ప్యాక్లు రావాలి, మాకు కష్టం ఇప్పుడు. వద్దు ఈసారి వద్దు. ఈసారి తొడలు చూపెట్టాను కదా, అందరూ 6 ప్యాక్ నాకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 6 ప్యాక్. ఓకే ఏందమ్మా? సంక్రాంతి అల్లుడు దాన్నే డిసిప్లిన్ అంటారు. ఎవరో ఒకటి అడగండి, 4 అడిగితే ఎట్టమ్మా. ఏది సంక్రాంతి అల్లుడు అంట సార్. నేనా? ఓకే మా అల్లుడు. ఓకే, యాక్చువల్లీ ఒక కొత్త టైటిల్ ఇచ్చారు సార్, సంక్రాంతికి మళ్ళీ వస్తున్నామంట. ఓకే వచ్చేస్తాం, తర్వాత ఓకే వచ్చేస్తాం. ఇంకా ఎనీహో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కాదమ్మా, ఇప్పుడే కాదమ్మా. టైం ఎంత అయింది? చూడు అందరూ సైలెంట్గా ఆకలేస్తుంది అంటున్నారు అక్కడి నుంచి అందరూ. ఓకే, సో ఎనీహో ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ and I thank the media for encouraging the film and giving such positive reviews, and also everybody in the film industry. Manaspurtiga andaru phone chesi they've really loved the film, and prati ekkada aanandam undante prati okkaru vaalla family tho velli chusaru. Okkaru iddaru kaadu, andi 10 మంది వెళ్తున్నారు. Very happy for that, and I thank my brother Peddadu Mahesh for tweeting. I mean, he loved the film, so I'm really happy. And thank you all for coming, and thank you so much. Thank you, sir. సో మేము అడగగానే సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ చేశారు మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి. నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అండ్ అలాగే రిలీజ్ అయ్యాక ఆయన సినిమా చూసి మా సినిమాని సపోర్ట్ చేస్తూ మంచి ట్వీట్ చేశారు, మాకు పర్సనల్గా కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ మహేష్ గారు, మీతో చేసిన ఒక సినిమా ఎక్స్పీరియన్స్ నేను లైఫ్లో మర్చిపోలేను. యువర్ ఆల్వేస్ దేర్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బ్లాక్ బస్టర్ పొంగల జాతర సందర్భంగా ఈరోజు మన సంక్రాంతికి వస్తున్నాం అంటూ మన ముందుకి బ్లాక్ బస్టర్ని తెచ్చినటువంటి టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాము. ఆలస్యమైంది అందరికీ. For more videos like this, subscribe Big TV channel.